చందుర్తి మండల కేంద్రానికి చెందిన కైర నాగయ్య సౌదీ దేశంలో 22 రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు వెన్నంటాయి. నాగయ్య 8 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్లి ఒక కంపెనీలో పనిచేస్తుండగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మరణించాడు. గల్ఫ్ ఐక్యవేదిక నాయకులు దూకినేని కృష్ణ, మల్లేష్, గంగాధర్, శెట్టిపల్లి నవీన్ తదితరులు శవం రావడానికి కృషి చేశారు. మృతుడి భార్య గతంలోనే మృతి చెందిందే. నాగయ్యకు కుమారులు మధు, వేణు, శశి ఉన్నారు. స్థానిక సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి మృతదేహం ఇండియాకు రావడానికి కృషి చేశారు. గల్ఫ్ మృతదేహాన్ని సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ చిర్రం తిరుపతి, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, నాయకుడు గొట్టె ప్రభాకర్ తదితరులు పరామర్శించారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన కైర నాగయ్య గౌడు గత 30 సంవత్సరాల కింద సౌదీ అరేబియాకు బతుకుదెరువు నిమిత్తం వలస వెళ్ళి ఆయన రావడం పోవడం వెకేషన్ మీద జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇంటికి రాగా లాంగ్ పీరియడ్ అక్కడ గడపడంతో ఆయనకు అనారోగ్యపరంగా హార్ట్ స్ట్రోకు అలాగే మన పక్షవాతంలాగా వచ్చి గత 7వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. పోయిన నెలలో ఆ డెడ్ బాడీ రావడానికి సౌదీలో మన ఎన్ఆర్ఐ మన దోకినేని కృష్ణన్న, అక్కడ రఫీకు, ఫారూకు, మా చందుర్తి గ్రామానికి చెందిన మార్త మల్లేశం గారు, ఇక్కడ లోకల్ మా పులి నారాయణ అలాగే దరి వీళ్ళంతా కలిసి స్పీడ్గా పేపర్ వర్క్ కంప్లీట్ చేసి ఆ డెడ్ బాడీ మా చందుర్తి స్వగ్రామానికి రావడానికి వీళ్ళందరి ఎంతో సహకారం అందించినందుకు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం కూడా ఇటువంటి చాలా కుటుంబాల్లో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతాయి. ఇటువంటి ఏదైనా ఉంటే ఎన్ఆర్ఐ పాలసీ ఈ ప్రభుత్వం కూడా దీనికి చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, నాగయ్యకు 3 కుమారులు, వాళ్ళు నిరుపేద కుటుంబం, వారికి కూడా ప్రభుత్వం ఏదైనా ఇల్లు కానీ ఏదైనా ఆర్థిక సాయం కానీ చేయాలని కోరుకుంటూ మనకు దీనికి డెడ్ బాడీ రావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.